ఇంగ్లాండ్‌తో ఫోర్త్ టీ20 కూడా ఓడిపోయాం. ఘోరంగా ఓడిపోయాం అన్న పదం విని విని మనకు కూడా బోర్ కొట్టేసింది. ఇండియా వాళ్ళకి కూడా బోర్ కొట్టేటుంది. కొంతమంది హర్ట్ అవ్వచ్చు ఈ వీడియోతో. బట్ ఉన్న నిజాలు మాట్లాడదాం. ఏంటి ఇప్పుడు టీమిండియా ఇంగ్లాండ్ పైన గెలవాలి అంటే బ్యాటింగ్‌లో రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని, బౌలింగ్‌లో బుమ్రాని, ఆల్ రౌండింగ్ డిపార్ట్మెంట్‌లో హార్దిక్ పాండ్యాని తీసుకొస్తే తప్ప గెలవలేరా? అలాంటి స్టేజ్‌లో కనిపిస్తుంది టీమిండియా. అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది? ఒక టీమ్‌గా ఒక మ్యాచ్ ఫెయిల్ అవుతారు. 2 మ్యాచ్‌లు ఫెయిల్ అవుతారు. కానీ ప్రతి మ్యాచ్ టీమ్ మొత్తం ఎలా ఫెయిల్ అవుతోంది? దీని వెనక రీజన్ ఏదో ఒకటి ఉండుంటుంది గదా! అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అని చెప్పుకునే వీళ్ళు ఇంగ్లాండ్ కండిషన్స్‌కి ఎందుకు అడాప్ట్ కాలేకపోతున్నారు ఫాస్ట్‌గా? 1, 2 మ్యాచ్‌లు అంటే వెంటనే వెళ్లారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. యంగ్ టీమ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు గైడెన్స్ తక్కువ ఉంటుంది. ఇలాంటివి ఏవైనా అనుకోవచ్చు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఆడిన ప్రతి మ్యాచ్ ఫెయిల్. అండ్ ప్రతి మ్యాచ్‌లో జరుగుతున్న మిస్టేక్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి తప్పితే, ఆ మిస్టేక్స్ నుంచి టీమిండియా ప్లేయర్స్ ఎవరు కూడా నేర్చుకొని బయటపడడం లేదు. ఇదే టీమిండియా ఓటములకు ఒక పెద్ద రీజన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫిఫ్త్ టీ20 ఉంది. ఫిఫ్త్ టీ20లో ఏం జరిగినా, ఏం జరగకపోయినా వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం సిరీస్‌ని కోల్పోయాం. సో ఇప్పుడు ఫిఫ్త్ టీ20 జస్ట్ పరువు కోసం ఆడాలి. ఆ పరువు ఎప్పుడు దక్కుతుంది? మనం ఆ ఫిఫ్త్ టీ20 గెలిచినప్పుడు దక్కుతుంది. కాబట్టి ఇలాంటి కండిషన్‌లో టీమిండియా ఉంది. మరి దీని నుంచి మనల్ని బయట పడేసే వాళ్ళు ఎవరు? అన్నది ఇప్పుడు క్వెషన్‌గా మారిందనమాట. సో తప్పకుండా క్లీన్ బౌల్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది. ఇంపార్టెంట్ అప్డేట్స్, మ్యాచ్ ప్రిడిక్షన్స్ లేకుంటే ఇంకా చాలా విషయాలు మనం అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాము. సో క్లీన్ బౌల్ టెలిగ్రామ్ ఛానెల్. ఇప్పుడు ఒకసారి మనం మన టీమిండియా ప్రాబ్లమ్‌ని చూసాము అంటే సంజు శాంసన్‌ని తీసేశారు. అంటే వైభవ్ సూర్యవంశి రావాలని చెప్పి సంజు శాంసన్‌ని తీసేశారు. తను ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు. ఐర్లాండ్ ఫెయిల్ అయ్యాడు. ఇంగ్లాండ్‌తో ఆడిన ఒక టీ20 ఫెయిల్ అయ్యాడు. అందుకే తీసేశారు. ఫెయిర్ ఎనఫ్. మంచి డెసిషన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఏం చేస్తారు? నెక్స్ట్ మరి ఇంకొకరిని ఎవరైనా తీసుకొని వస్తారా? అంటే చాలా మంది ఈ విషయం గురించి మనం కూడా డిస్కస్ చేసాం మన వీడియోస్‌లో, ఓల్డ్ వీడియోస్‌లో ఉంటాయి. సో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్‌కి అగైనెస్ట్‌గా వైభవ్ సూర్యవంశిని బరిలో దింపడం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే అవి బిగ్ కంట్రీస్ అన్నమాట. వాళ్ళపైన ఆడేటప్పుడు నార్మల్ ప్లేయర్సే ప్రెషర్ ఫీల్ అవుతారు. అలాంటిది 15 ఇయర్స్ కుర్రాడు ఖచ్చితంగా ప్రెషర్ ఫీల్ అవుతాడు. హిట్ అయితే ఓకే. కానీ ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి? ఇదే లైనే యూజ్ చేశా నేను. ఇప్పుడు అదే జరిగింది. సో ఏమైంది? సోషల్ మీడియాలో ఒక సెపరేట్ సెక్షన్ ఫార్మ్ అయిపోయింది. వైభవ్ సూర్యవంశికి నెగెటివ్ సెక్షన్ అన్నమాట. అంటే ఐపీఎల్ పిచ్‌ల పైన ఆడాడు, ఫ్లాట్ ట్రాక్‌ల పైన ఆడాడు. బట్ ఇక్కడ మనం చూడట్లేదు. పక్కన ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్‌లు ఆడలేకపోతున్నారు కదా! మరి 15 సంవత్సరాల కుర్రాడి పైన ప్రెషర్ ఎందుకు పెడుతున్నాం? సో ఈ ప్రెషర్ రావడానికి కారణం ఎవరు? టీమ్‌లో ఉన్న కోచెస్ కాదా? గౌతమ్ గంభీర్ కాదా? ఆబ్వియస్‌లీ ఒక మ్యాచ్, 2 మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు కెప్టెన్ అంటారు. బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయినప్పుడు కోచ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది ఏ విషయమైనా సరే. సో తప్పు చేశారనిపిస్తుంది. ఐర్లాండ్ అలాంటి వాటితో ఛాన్స్ ఇచ్చిండుంటే బాగుండేదేమో వైభవ్ సూర్యవంశికి. ఇప్పుడు తను ఫెయిల్ అవ్వడం అనేది తన పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. దీన్ని టీమ్ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. తనను ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్‌గా. ఇక నెక్స్ట్ మన వాళ్ళు ఫోర్త్ టీ20 కోసం కొన్ని చేంజెస్ చేసుకొనొచ్చారు. ఏం చేంజెస్? ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేంజెస్, మైండ్ సెట్‌లో చేంజెస్. ఆ చేంజెస్ ఏంటి అంటే ఫ్రమ్ బాల్ 1 అగ్రెసివ్‌గా ఆడేవాళ్ళు. థర్డ్ టీ20 వరకు. అందరూ అలానే ఔట్ అయ్యేవారు. మీరు చూసారంటే స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఫోర్త్ టీ20కి అందరి స్ట్రైక్ రేట్ కొంచెం తగ్గిందనమాట. అంటే ఏం చేశారు? చూసుకొని ఆడదాం, జాగ్రత్తగా ఆడదాం అన్నట్టు. కానీ ఆ ప్లాన్‌ని ఎవ్వరూ ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ప్రతి ఒక్కరు చూసుకొని ఆడడానికి ట్రై చేశారు. ఛాన్స్ ఉన్నప్పుడు కొట్టడానికి ట్రై చేశారు. కానీ ఔట్ అయిపోయారు. అంటే కరెక్ట్ ప్లాను రాంగ్‌గా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు అంటే ఒకరిద్దరు ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి. కానీ ఇక్కడ అందరిది ఫెయిల్ అయింది. ఒక శ్రేయస్ అయ్యర్‌ది తప్ప. సో టీమ్ మొత్తంలో తను మాత్రమే ఫోర్త్ టీ20లో తను మాత్రమే కాదు ఆడిందే తను. మనకొచ్చిన 150 తన వల్లే 80 రన్స్ కొట్టాడు. అండ్ చాలా మంది మళ్ళీ చెప్తున్నాను శ్రేయస్ అయ్యర్ పైన పడుతున్నారు. శ్రేయస్ అయ్యర్‌ని తీసేయాలి, కెప్టెన్‌గా తీసేయాలి, శ్రేయస్ అయ్యర్ వేస్ట్ అని చెప్పి. టీమ్‌లో అంతో ఇంతో ఈ సిరీస్‌లో ఆడినది శ్రేయస్ అయ్యరే కదా! అంటే బ్యాట్స్‌మెన్ గా తనన్నా ఆ కండిషన్స్ కి అడాప్ట్ అవుతున్నాడు. బేసిక్ గా అలాంటి కండిషన్స్ కి ఆ షార్ట్ పిచ్ బాల్స్ కి ఎక్కువ ఇబ్బంది పడేదే శ్రేయస్ అయ్యర్. కానీ తను ప్రాక్టీస్ అంటారా లేకుంటే తప్పుల నుంచి నేర్చుకున్నాడు అంటామా ఏమైనా అవ్వచ్చు. సో తను మాత్రం తను మళ్ళీ తన బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అంటారు కదా! సో అలా అన్ని నేర్చుకొని వచ్చి తను పెర్ఫార్మ్ చేస్తున్నాడు. కానీ మిగతా వాళ్ళకి ఏమైంది? మిగతా వాళ్ళు ఒకే ఫార్ములాతో వెళ్తున్నారు. అగ్రెసివ్ ఇంటెంట్ కొట్టాలి, స్కోర్ కొట్టాలి, స్కోర్ కొట్టాలి. కానీ స్కోర్ కొట్టడం అంటే ఓన్లీ 6లు, 4లు మాత్రమే కాదు. దానికి మించిన క్రికెట్ ఉంటుంది. ట్రెడిషనల్ క్రికెట్‌ని ఫాలో అవ్వాలి. అందుకే చెప్తున్నా ఏమన్నా ఇంకా రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని, బుమ్రాని, హార్దిక్ పాండ్యాని తీసుకొనొస్తే మనం వాళ్ళని చూసి నేర్చుకొని గెలిచేదేమన్నా ఉంటుందా? ఏంటి పరిస్థితి?
చాలా డిసప్పాయింట్మెంట్ సిరీస్ అనమాట టీమిండియాకు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కి పాపం. ఎందుకంటే కెప్టెన్సీ తీసుకున్న వెంటనే ఐర్లాండ్ లాంటి చిన్న టీంతో ఓడిపోవడము, ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి టీంతో అంటే పెద్ద టీంతో ఓడిపోవడము. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించారు అంటే, ఐర్లాండ్ ని మనం ఎలా అయితే ఆడాలి అంటే, మనం ఓడిపోయాం కదా, ఎలా అయితే ఆడాలో ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు మనతో అలా ఆడుకుంటున్నారు. చాలా సింపుల్ గా టార్గెట్లు కొట్టేస్తున్నారు. ఇది ఇంకొక పెద్ద ప్రాబ్లం. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంతా డిస్కస్ చేసాం, బౌలింగ్ డిపార్ట్మెంట్. అసలు మనం అంటే ఇంగ్లాండ్ వాళ్ళని స్ట్రైక్ చేయలేకపోతున్నాం అనమాట. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టలేకపోతున్నాం. వికెట్ తీస్తాం 1-2, కానీ ఎవరో ఒకరు మన పైన డామినేట్ చూపిస్తున్నారు. ఆ ప్లాన్స్ ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. ఒక్కసారి ప్రెజర్ పెట్టడం, ఒక్కసారి వికెట్ తీసుకోవడం స్టార్ట్ చేశాక దాన్ని అలానే కంటిన్యూ చేయాలి. అది ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. స్పిన్నర్స్ అయితే పూర్తిగా తేలిపోతున్నారు, కానీ అదే వాళ్ళ స్పిన్నర్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా స్పిన్ ని దుమ్ము లేపే ఇండియా పైన. సో ఇలాంటి డిసిషన్స్ అన్ని కూడా ఏం జరుగుతున్నాయి, ఎక్కడ లోపం ఉందో టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ త్వరగా చూసుకోవాలి. లేదంటే మొదటిగా మోసం వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఫినిషర్స్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తుంది అనమాట. మనం అనుకున్నట్టు కనిపించట్లేదు. చాలా పెద్ద ప్రాబ్లం, ఎవరు డిస్కస్ చేయట్లేదు, ఎవరు చూడట్లేదు. ఏంటి అంటే తిలక్ వర్మ పొజిషన్ టీమిండియాను బాధిస్తోంది. అవసరమైతే తిలక్ వర్మ ప్లేస్ లో ఆ ప్లేస్ కి సెట్ అయిపోయారని తీసుకొని రండి. పాపం తన టాలెంట్ వేస్ట్ అవుతోంది తన టీంలో ఉండడం వల్ల. ఎందుకంటే తన పైన నెగిటివ్ ప్రెజర్ పెరిగిపోయాక రేపొద్దున ఏమవుతుందంటే, ఇంకా ఈ ప్లేయర్ టీం సెట్ కావట్లేదని చెప్పి ఒక మైండ్ లో పడింది అనుకోండి, తర్వాత తను ఎంత టాలెంట్ చూపించినా వేస్ట్. కాబట్టి తన ప్లేస్ నన్నా మార్చండి. ఎందుకంటే తను కిందికి వెళ్ళిపోతున్నాడు. తను ఆడే పొజిషన్ కాదది. నంబర్ 4 అంటే బెస్ట్ పొజిషన్ తనకు. సో ఇలాంటివి చూసుకోవాలన్నమాట. చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో మరి 5th T20లో ఎవరు గెలుస్తారు ఏంటి అని మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. 5th T20లో మనమే గెలవాలి. పిచ్ ఎలా ఉన్నా, ప్లేయింగ్ 11 ఏదైనా సరే మన వాళ్ళు కష్టపడాలి, మ్యాచ్ గెలవాలి. మరి టీమిండియా 5th T20లో కమ్బ్యాక్ ఇస్తుందా ఇవ్వదా అనుకుంటున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.